నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూర నిలవ పచ్చడి చేసి చూపించబోతున్నాను. నేను 2 కట్టల్ని తీసుకున్నానండి. 250 గ్రాములుంది. ఈ గోంగూరని బాగా కడిగి ఇలా క్లాత్ మీద వేసి వాటర్ లేకుండా ఆరనివ్వాలి. ఇది ఎర్ర గోంగూర కాబట్టి పుల్లగా ఉంటదని చింతపండు తక్కువే తీసుకుంటున్నానండి. నేను 250 గ్రాములు గోంగూరకి 20 గ్రాములు చింతపండు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేపుకొని పక్కకు తీసేసి ఆరనివ్వాలి. అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 25 గ్రాములు మిరపకాయలు వేసి ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోంగూర కూడా వేసి ఒకసారి వేపుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. టైం ఉంటే రోట్లో చేసుకోండి, లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. రోట్లో మిరపకాయలు వేయించి పెట్టుకున్న దినుసులు, 15 గ్రాములు వెల్లుల్లి, చింతపండు గుజ్జు వేసి దంచుకున్నాక గోంగూర కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు 15 గ్రాములు ఉప్పు కూడా యాడ్ చేసి దంచుకోవాలి. నేను కొంచెం పొడి పొడిగా చేసుకుంటున్నానండి. మీకు ఇంకొంచెం మెత్తగా కావాలి అంటే హాట్ వాటర్ యాడ్ చేసి దంచుకోవచ్చు. ఇలా గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తాలింపు వేసుకొని తినొచ్చు.